రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ మద్దతు ధరకే కొంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులు మిల్లర్లను హెచ్చరించారు. నల్గొండ ఖమ్మం జిల్లాలో వరి కొనుగోళ్లను మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్నదాతల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. గతంలో కంటే 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువ వచ్చింది. మనం ఊహించలేదు. సెంటర్లు పెంచినాం. ఇక్కడ ఇబ్బంది లేకుండా 22,000 కోట్ల రూపాయల అదనంగా తీసుకొచ్చి పేమెంట్ ఇబ్బంది లేకుండా చేయడం, ఇందులో ట్రాన్స్పోర్టర్స్ తో పాటు అమాలి సమస్యతో కొద్దిగా ఆలస్యమైంది. అయినా దాన్ని నిన్నటికే మనం 3 days కి కవర్ చేసుకున్నాం. వచ్చే 10 రోజుల్లో ధాన్యం మొత్తం కూడా సేకరించాల లక్ష్యంతోనే ఎస్ఎల్బిసి సొరంగం అది పూర్తి అయితే అప్పుడు ఇంకా ధాన్యం డబల్ పెరుగుతుంది మీ దగ్గర. ఇప్పుడు అప్పుడు మేము కొనడానికి ఇంక మేము పెద్ద కష్టపడాలి. భారతదేశంలోనే అత్యంత రికార్డు స్థాయిలో వరి పంట పండిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో ప్రతి రైతుకి ఎంఎస్పీ వచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మరోసారి మాటిస్తున్నాం. 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాం. పూర్తిగా ఎక్కడ బస్తాల షార్టేజ్ లేదు. ట్రాన్స్పోర్టేషన్ కి మరి లారీలు గాని, డీసీఎంలు గాని, ట్రాక్టర్లు గాని ఏర్పాటు చేయడం చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 8,575 ప్రొక్యూర్మెంట్స్ తెరవడం జరిగింది. రైతుల ఖాతాలకి 4,600 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 22,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు తీసుకుని తెలంగాణలో ప్రతి రైతు దగ్గర ఎంఎస్పీకి వరి కొనుగోలు చేయడానికి ముందుకు పోతున్నాము. ఏ మిల్లర్ గాని, ఏ ట్రేడర్ గాని, ఏ రైతుకి ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా హెచ్చరిస్తున్నాం.